హాయ్ ఫ్రెండ్స్. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది మీకు అందరికి ఇప్పటికే తెలిసి ఉంటుంది. అయితే కొంతమందికి ఇంకా తెలియదు. అయితే మనల్ని ఒకరు అడగడం వల్ల దానికోసం ఒక వీడియో చేయండి బ్రదర్ అంటే సో చేస్తున్నాను అనమాట. ఒకటి గుర్తుంచుకోండి, ఉద్యోగ ఆధార్ అన్న ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అన్న ఒకటే. ఉద్యోగ ఆధార్ ఎవరైనా చేసుకుంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో మైగ్రేట్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్లో కూడా మార్చుకోవచ్చు అనమాట. సో రెండు ఒకటే. అయితే బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి. ముందుగా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఇది మొబైల్లోనే ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని మీరు క్లిక్ చేయగానే మొదటి లింక్ మీద క్లిక్ చేయాలి. సో మొదటి లింక్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో బ్రీఫ్గా ఒకసారి వెబ్సైట్లోకి మనం ప్రవేశించాము. సో దీనికి ముందు రెండు విషయాలు చెప్తున్నాను చూడండి. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు ఉపయోగం అంటే చిన్న తరహా మధ్య తరహా లేదా పెద్ద తరహా ఇండస్ట్రీస్ ఏదైనా బిజినెస్ కానీ చిన్న బిజినెస్ ఏదైనా బట్టల బిజినెస్ కావచ్చు, ఏదైనా టైలరింగ్ కానీ, అలాగే పెద్ద పెద్ద తరహా బిజినెస్లు కూడా. సో ఏ ఏ బిజినెస్లో ఉన్నప్పటికీ ఆ బిజినెస్లన్నీ ఉద్యమ్ రిజిస్ట్రేషన్లో కనుక అయితే బ్యాంక్ ద్వారా మీకు లోన్ కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదని అడుగుతారనమాట. సో ఎప్పుడైతే మనం ఉద్యమ్ రిజిస్ట్రేషన్లో నమోదు చేసుకున్నామో సో మనకి సబ్సిడీ ఇవన్నీ చక్కగా బ్యాంక్ లోన్లకు వర్తిస్తాయి అన్నమాట. సో బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదని అడుగుతారు. సో దానికి గురించి అని మీకు చెప్తున్నాను అనమాట. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఒకవేళ మీరు బయట ఇంటర్నెట్లో చేయించుకుంటే వాళ్ళు చేసినందుకు మరి ఏమన్నా ఛార్జెస్ 50 రూపాయలు కానీ 100 రూపాయలు తీసుకోవచ్చు. ఇది మాత్రం ఫ్రీ అనమాట. మొబైల్లోనే మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా మొబైల్లోనే. సో ఎందుకంటే అందరి దగ్గర అందుబాటులో ఉండే డివైస్ ఏంటంటే మొబైల్ ఒకటే కాబట్టి. సో ముందు మీరు ఇక్కడ చూడండి, వెల్కమ్ టు రిజిస్టర్ ఇయర్ అని ఉంది ఇక్కడ. సో ఫర్ న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ హు ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఎట్ యాజ్ ఎంఎస్ఎంఈ ఆర్ దోస్ విత్ ఈఎం. ఎంఎస్ఎంఈ అంటే ఇక్కడ చూడండి, దానికి అబ్రివేషన్ కూడా దాని ఫుల్ ఫామ్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ దానికి షార్ట్లో చెప్పారనమాట. సో ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్స్ కొన్ని ఇచ్చారు. యూ కెన్ మైగ్రేట్ టు ఉద్యమ్ రిజిస్టర్ ఇయర్ అని మళ్ళీ మీరు మైగ్రేట్ అయ్యి మళ్ళీ మీరు నమోదు చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కరెక్షన్స్ కూడా దీంట్లో ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత కరెక్షన్స్ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో ఫర్ దోస్ ఆల్రెడీ హ్యావింగ్ రిజిస్ట్రేషన్ యాజ్ యూఏఎం అని ఒక యాప్ ఉంది. దాంట్లో కూడా ఆల్రెడీ నమోదు చేసుకున్న వాళ్ళు కూడా దీంట్లో చేసుకోవచ్చు అనమాట. అది అలాగ చెప్పుకొచ్చారు. అయితే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో చూడండి, ఇంచుమించుగా మీకు కింద కూడా చూపిస్తాను. ఇప్పటివరకు టోటల్ రిజిస్ట్రేషన్ ఎంత అయిందో చూడండి. 1, 10, 100, 1000, 10, లక్ష, 10 లక్షల, కోటి, 3,21,00,000 మంది కూడా ఇప్పటి వరకు దీంట్లో చిన్న పెద్ద తరహా పరిశ్రమలు మీడియం అన్నీ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారనమాట. ఖచ్చితంగా చేసుకోవడం వల్ల బిజినెస్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో నమోదు చేసుకుంటే బ్యాంక్ లోన్స్ అనేవి ఈజీగా వస్తాయన్నమాట. అంటే వస్తాయని కాదు, ఖచ్చితంగా బ్యాంకు వాడు దీంట్లో నమోదు చేసుకున్నారా లేదా డీటెయిల్స్ అడుగుతారన్నమాట. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబరు ఎంత నమోదు చేసుకుంటే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అదనమాట. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఫర్ న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ హు ఆర్ నాట్ అన్నది ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు. సో లింక్ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ విత్ ఓటీపీ. అయితే మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉండాలన్నమాట. ఎందుకంటే ఓటీపీ వస్తుంది. చూడండి ఇక్కడ ఆధార్ నెంబరు, అలాగే నేమ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అంటే మీ పేరు అనమాట. ఆధార్లో ఎలా ఉందో మీ పేరు యాస్టీస్గా అలా టైప్ చేసి జస్ట్ కిందకి చూడండి. ఇవన్నీ కండిషన్స్ అనమాట. మీరు చదువుకుంటే చదువుకోవచ్చు, ఇక రూల్స్ రెగ్యులేషన్స్. సో ఇక్కడ వ్యాలిడేట్ అండ్ జనరేట్ ఓటీపీ అని ఉంటుందన్నమాట. సో నేను పైన ఆధార్ నెంబర్ ఓటీపీ అదే పేరు అది ఎంటర్ చేశాను. ఇక్కడ టిక్ లేకపోతే టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టుకున్న తర్వాత కిందకి వచ్చేసి వ్యాలిడేట్ అండ్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఇది మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయి ఉండాలి. చూడండి ఇక్కడ ఎంటర్ ఓటీపీ కోడ్ అని వస్తుంది. మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీ మొబైల్ నెంబరు ఆధార్తో ఏది లింక్ అయిందంటే చివరి 4 డిజిట్స్ ఇక్కడ మీకు కనబడతాయి అన్నమాట.
సో ఓటీపీ వెంటనే వస్తుంది, కొన్నిసార్లు అది టైం పడుతుంది అనమాట. ఓటీపీ నాకు వచ్చింది. సో అలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్. సో వ్యాలిడేట్ అయిపోతే కనుక ఇక్కడ చూపిస్తుంది అనమాట, యువర్ ఆధార్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్, యూ కెన్ కంటిన్యూ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని ఉంటుంది, వచ్చిందనమాట. సో చూడండి ఇక్కడ మీకు పాన్ వెరిఫికేషన్ కూడా అడుగుతారు. సో ఇక్కడ పాన్ వెరిఫికేషన్ అని చెప్పాం కదా, పాన్ వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇక్కడ కొంత లిస్ట్ ఇచ్చాడు, సుమారుగా 11 వరకు ఇచ్చాడు. సో ప్రొప్రియేటరీ, అలాగే హిందూ, అన్డివైడెడ్, పార్ట్నర్షిప్, కోఆపరేట్, మీరు ఏదైతే అది ఇక్కడ ఏదైతే సొసైటీ అయితే సొసైటీ, ట్రస్ట్, అదర్స్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. సాధారణంగా సింగిల్గా బిజినెస్ పెట్టేవాళ్ళు ప్రొప్రియేటరీ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ పెట్టి పాన్ వ్యాలిడేట్ అని చేయాలన్నమాట. సో నేను పైన పాన్ నెంబర్ ఎంటర్ చేశాను, ఇక్కడ టిక్ పెట్టేసి ఇక్కడ పాన్ వ్యాలిడేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది కరెక్టా కాదని చేసుకుంటుంది అనమాట. సో ఇది కూడా అయిపోయింది. యువర్ పాన్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్, సమ్ ఫీల్డ్స్ ఆఫ్ ఫామ్ విల్ బి డిసేబుల్డ్ అని చెప్పి ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇదంతా మొబైల్లోనే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. హ్యావ్ యూ ఫైల్డ్ ద ఐటీఆర్ ఫర్ ప్రీవియస్ ఇయర్, మీరు కొత్తగా పెట్టారు కాబట్టి ఇది నో అని పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ అని ఉంటాయి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు చేశారని అడుగుతుంది. ఇక్కడ దీనికి నో అని పెట్టేసేం సరిపోతుంది. డూ యూ హ్యావ్ జిఎస్టీ, కొత్తగా పెట్టారు కాబట్టి జిఎస్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి నో అని పెట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ముందు పాన్ ఆధార్తో తీసుకుని పేరు చూపిస్తుంది, ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అవన్నీ టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట ఎస్సీ 51 పార్ట్నర్షిప్ బై షేర్ 51% అని ఈ విధంగా కొంత లిస్ట్ ఇచ్చారు. మీకు ఇది అవసరమైతే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి సోషల్ కేటగిరీ, మీ క్యాస్ట్, జెండర్ ఇవన్నీ, అలాగే నేమ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్, అలాగే మీరు పెట్టబోయే యూనిట్ పేరు. చూడండి నేమ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అంటే మీరు షాప్కి ఏదైతే పేరు పెట్టుకున్నారో, ఏదో బట్టల షాప్ పేరు ఏదో పేరు పెట్టుకుంటారు కదా, సో ఆ పేరు ఇక్కడ టైప్ చేయాలి. అలాగే ప్లాన్ యూనిట్ పేరు అనమాట, అంటే మీరు యూనిట్ పేరు అంటే మీది బట్టల షాపా, లేకపోతే టైలరింగ్ వర్కా, లేకపోతే కంప్యూటర్ షాపా, ఏదైతే అది ఇక్కడ టైప్ చేసి యాడ్ యూనిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. అది గుర్తుంచుకోండి. ఓకే, లొకేషన్ ఆఫ్ ప్లాంట్ అంటే మీరు ఈ బిజినెస్ ఎక్కడ పెట్టారు అనేది 12వ కాలం చూడండి. లొకేషన్ ఆఫ్ ప్లాంట్స్ అంటే యూనిట్ పేరు, మీరు యూనిట్ పేరు ఎక్కడ వస్తుంది అంటే మీరు ఇక్కడ యూనిట్ పేరు ఇక్కడ ఎంటర్ చేయగానే యాడ్ అని చేస్తారు. ఆ యాడ్ చేసింది మీకు ఇక్కడ లిస్ట్లో కనబడుతుంది అనమాట, యూనిట్ నేమ్ అని. ఇక్కడ ప్లాట్ నెంబర్ అంటే మీరు యూనిట్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియా ఫుల్ అడ్రస్ ఇక్కడ ఇంటి నెంబర్తో సహా, డోర్ నెంబర్తో సహా యాడ్ చేసి ఇక్కడ స్టేటు, డిస్టిక్ కూడా ఎంటర్ చేసి యాడ్ ప్లాంట్ మీద మీరు క్లిక్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఆఫీస్ అడ్రస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అంటే మీ ఎక్కడంటే సేమ్ ఆఫీస్ అది ఒకటే కాబట్టి సేమ్ అడ్రస్ ఇక్కడ మళ్ళీ టైప్ చేసేసి ఇక్కడ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనేది గెట్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అంటే మ్యాప్ అనమాట. మీరు గెట్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్లో మీ ఊరు ఎక్కడైతే, మీ ఊరి పేరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఊరి పేరు మీద మ్యాప్లో క్లిక్ చేయగానే ఇక్కడ పేర్లు వచ్చేస్తాయి అనమాట. అది మీకు చూపిస్తాను నేను. అలాగే ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ నేను ఎంటర్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాను అనమాట. చూడండి ఇక్కడ 14 నాట్ అప్లికబుల్ చేసుకోండి. 15 స్టేటస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్, ఇది మీరు ఎప్పుడు స్థాపించారు, డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆర్ రిజిస్ట్రేషన్, మీరు ఎప్పుడైతే స్థాపించారో ఆ డేట్ వేసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు నమోదు చేస్తున్న టైం అప్పుడు కూడా మీరు డేట్ ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సేమ్ అదే డేటు. వెదర్ ప్రొడక్షన్ ఆర్ బిజినెస్ కమెన్స్డ్ అంటే డేట్ అనమాట, మీరు ఎప్పుడైతే బిజినెస్ ప్రారంభించారో ఆ డేట్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అది నో అని పెట్టుకోవచ్చు, లేదా ఎస్ అని పెట్టుకోవచ్చు. ఇంకోటి 16వ కాలం చూడండి, మీ బ్యాంక్ డీటెయిల్స్, ఏ బ్యాంక్ అయితే బ్యాంక్ పేరు, ఇక్కడ బ్యాంక్ పేరు, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ మీ బుక్లో ఉంటుందన్నమాట. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలాగుంటుంది ఇక్కడ ఉదాహరణ కూడా చూపించారు. సో అది అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్. అలాగే 17వది మేజర్ యాక్టివిటీ ఆఫ్ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఎందుకు ముందు చెప్పేస్తున్నానంటే మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే ఈజీ అవుతుందని. నేను అప్లై చేసి చూపించవచ్చు, కానీ అది మళ్ళీ లెంగ్త్ అయిపోద్ది అని వీడియో మీకు బ్రీఫ్గా చెప్పేస్తున్నాను.
15 నిమిషాల్లోపే వీడియో కంప్లీట్ అయ్యేలాగా. సర్వీసెస్ ఇక్కడ చూడండి 18ది నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ ఎన్ఐసి కోడ్ ఫర్ యాక్టివిటీస్. సో ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి సెర్చ్ ఫర్ ఎన్ఐసి కోడ్ ఇన్ లెసర్ స్టెప్స్ టు అవాయిడ్ 3 స్టెప్స్ సెలెక్షన్. ఇక్కడ ఏంటంటే మీకు 18ది పెద్ద విచిత్రం ఏం కాదు. మీరు ఏ బిజినెస్ పెడుతున్నారో ఆ బిజినెస్ 2-3 లెటర్లు ఎంటర్ చేస్తే వాడు ఒక లిస్ట్ చూపిస్తాడు అనమాట. గవర్నమెంట్ ఒక లిస్ట్ చేశారు. ఉదాహరణకి కంప్యూటర్ అనుకోండి, సిఓఎం ఏదైతే మీ ఇండస్ట్రీ ఏదైతే చూడండి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్యూటర్ అని కాదు, బట్టల బిజినెస్ అనుకుందాం, క్లాత్స్ అని కొడదాం ఆగండి. క్లాత్స్ చూడండి ఇక్కడ హోల్సేల్ టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ అనే ఇది క్లోత్స్కి సంబంధించి ఇది ఏదైతే అది క్లోత్స్. మీరు జస్ట్ ఇలాగ 3 లెటర్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తే. సో ఇది అనమాట, ఇది కరెక్ట్గా ఉన్నట్టుంది. చూడండి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్రొటెక్టివ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అని, హోల్సేల్ టెక్స్టైల్ అండ్ క్లోతింగ్ అండ్ ఫుట్వేర్. ఏదోటి ఇక్కడ మీరు బట్టలకు సంబంధించి, నేను బట్టలని పెడుతున్నాను ఈజీగా ఉంటుందని. మీకు ఏది రిలవెంట్గా ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే ఏదన్నా ఆయిల్ బిజినెస్ అయితే ఆయిల్, సర్వీస్ ఇన్సెంటివ్ ఏంటంటే షోర్ ఆయిల్ అని, ఇక్కడ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కంప్యూటర్ పేపర్స్ అన్నమాట ఇది. అలాగే మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ అండ్ ఆప్టికల్ ప్రొడక్ట్స్ ఏదైతే అది. సో అలా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మిగతా ఏమీ చేయక్కర్లేదు. మీరు ఇక్కడే లిస్టు మీకు చూపిస్తుంది. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనే ఉంది, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. అలాగే ఇది ఏదోటి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రానిక్. అలాగా మీకు రిలవెంట్గా సెలెక్ట్ చేసుకుని యాడ్ యాక్టివిటీ అని కొట్టగానే మీకు యాడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి 19ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్. అది మీరు పెట్టిన కంపెనీలో ఎంతమంది ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారో ఇక్కడ నెంబర్ వేయాలన్నమాట. ఏమీ లేకపోతే 0, ఫీమేల్ ఆడవాళ్ళు ఎంతమంది అన్నది ఇది, ఏమీ లేకపోతే 0, అదర్స్ అంతా 0 అలాగా. సో అదంతా వేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి రైట్ డౌన్ వాల్యూ. ఇది మీరు బ్లాంక్గా ఉంచవచ్చు, బట్ బ్లాంక్ ఉంచకూడదు, ఏదో 0 వేసేయండి. 0 వేసేసి మీరు అప్లై చేసేయచ్చు అనమాట. ఇక్కడ అడుగుతుంది అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ ఏంటంటే రైట్ డౌన్ వాల్యూ 31st March ప్రీవియస్ ఇయర్కి ఎగ్జాంపుల్ ఎంత వాల్యూ ఎంత ఉందని, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు అని ఇవన్నీ మొత్తం అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి నెట్ ఇన్వెస్ట్మెంట్ అని, అలాగే టర్న్ ఓవర్ మీకు ఎంత లాభం వచ్చింది, ఇవన్నీ తెలిస్తే వేయచ్చు. లేకపోతే 0s పెట్టాను. బ్లాంక్గా వదిలితే మాత్రం వదలకూడదు. అయినా మీరు ఫ్రెష్ కాబట్టి ఇవన్నీ 0s పెట్టేసుకోవచ్చు అనమాట. అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ 22 నుండి సుమారుగా 27 వరకు కూడా ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ గెట్టింగ్ రిజిస్టర్డ్ ఆన్ గవర్నమెంట్ ఈ మార్కెట్. మీరు ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవాలనుకున్నారు అంటే నమోదు చేసుకుంటే ఆన్లైన్లో కూడా మీరు ఇచ్చిన లింక్ బట్టి ప్రజలు కొంటారనమాట. ఉదాహరణకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలాగో ఆ టైప్లో. ఆర్ ఇంట్రెస్ట్ గెట్టింగ్ రిజిస్టర్ ఆన్ TREDS పోర్టల్ అంటే ఇది దాన్ని నో అని పెట్టేయచ్చు. ఇవన్నీ నో అని పెట్టుకోవచ్చు. ప్రెస్ కాబట్టి మీరు నో అని పెట్టేయండి ప్రెస్ అయిన వాళ్ళు. చూడండి ఇలాగ 26. అలాగే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ అని ఉంది, ఇది ఇలాగ ఉంచేయండి. సో అదంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ అండ్ గెట్ ఫైనల్ OTP అని క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీరు పైవి చెప్పిన వాల్యూస్ అన్ని ఎంటర్ చేసేసి, మీకు చాలా వివరంగా చెప్పాను నేను, అవి కూడా మీరు ఏమి ఎంటర్ చేయాలన్నది కూడా డౌట్ రావడానికి అయితే అవకాశం లేదు. చేసి సబ్మిట్ అండ్ గెట్ ఫైనల్ OTP అని మీరు క్లిక్ చేయగానే మిమ్మల్ని మరలా కన్ఫర్మ్ చేయండి. మరలా మీరు ఎడిట్ చేయడానికి ఉండదు అన్నట్టు. అయితే ఎడిట్ చేయొచ్చు, బట్ అలా చూపిస్తుంది అనమాట. చేసేయగానే మీకు ఇంతటితో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబరు అవి మీకు అలొకేట్ అవుతాయి అన్నమాట. సో దాన్ని PDF రూపంలో మీరు నెట్ సెంటర్ ద్వారా ప్రింట్ తీసుకొచ్చు అనమాట. సో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఏముంటుంది అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీరు ఫైనల్గా అన్నీ అప్డేట్ చేసి మొత్తం సబ్మిట్ చేయగా మీకు ఈ విధంగా వస్తుందన్నమాట ప్రింట్ సర్టిఫికేట్ అని. అలాగే ఎడిట్ డీటెయిల్స్ అని చూడండి, మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు అంటే నేను మొబైల్లో చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నమాట. సో ఈ విధంగా మొత్తం
ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిపోద్ది. ప్రింట్ సర్టిఫికేట్ మీద ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ప్రింట్ సర్టిఫికేట్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ పైన చూడండి, ప్రింట్ విత్ అనెక్స్డ్ హోమ్ అని ఉంది. ప్రింట్ విత్ అనెక్స్డ్ అని క్లిక్ చేయండి. చేయగానే నేను మొబైల్లో కాబట్టి జస్ట్ అది పీడిఎఫ్లో సేవ్ చేసి దాన్ని వాట్సాప్ ద్వారా నేను పంపించుకొని ఈ విధంగా ప్రింట్ తీస్తానన్నమాట. మీరు ఒకసారి ఈ విధంగా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకో విషయం కూడా చెప్పి, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే చూడండి ప్రింట్ ఆర్ వెరిఫై చేసుకో మీద లాగిన్ అవ్వాల్సి వస్తుంది. అలాగే అప్డేట్ డీటెయిల్స్, మీరు డీటెయిల్స్ అప్డేట్ చేయాలన్నా అప్డేట్ ఆర్ క్యాన్సిల్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్, మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద మీరు క్లిక్ చేయగానే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, అలాగే మొబైల్స్ ఇక్కడ చూస్ ఓటీపీ ఆప్షన్, ఈమెయిల్ అడ్రస్ చేసుకుంటే ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ వస్తుంది, లేదా మొబైల్ సెలెక్ట్ చేసుకుంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా ఉంటుందంటే ఉద్యమ్ అనుండి ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు ఉదాహరణకు చూపిస్తాను నేను. ఇలా ఉంటుందన్నమాట, ఉద్యమ్ ఏపీ డాట్ ఈ విధంగా సేమ్ ఇది ఒక ఒకరికి నమోదు చేసామన్నమాట వాళ్ళది. ఇది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఓటీపీ చూడండి, 3వ ఆప్షన్ ఓటీపీ మొబైల్కి రావాలంటే మొబైల్ సెలెక్ట్ చేసుకుంటారు, ఈమెయిల్కి రావాలంటే ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అండ్ జనరేట్ ఓటీపీ అని కానీ మీరు లాగిన్ అవుతారనమాట. లాగిన్ అవగానే మీరు ప్రింట్ కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు, లేదా ఎడిట్ డీటెయిల్స్ అని మీకు ఇందాక చెప్పని చూడండి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మనకి ఫ్రీ అయినప్పుడు మీకు దాన్ని వివరణ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్, బెస్ట్ వెబ్ టెక్.